హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతా ఎంతో కాదు. సినిమా హిట్ అయినా కాకపోయినా చరణ్ క్రేజ్ మాత్రం ఏం మాత్రం తగ్గదు. ఈ విషయం చాలాసార్లు నిరూపణ కూడా అయ్యింది. తాజాగా మరోసారి ఇది ప్రూవ్ అయింది కూడా. రామ్ చరణ్ అంటే ఆడియన్స్లో ఉన్న క్రేజ్, అది కూడా నార్త్ ఆడియన్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఎంత ప్రేమిస్తున్నారో తెలిసిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే, త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఆశ్చర్య సినిమా ఫ్లాప్ అయ్యింది. తాజాగా గేమ్ చేంజర్ కూడా డిజాస్టర్ అయింది. అయినా సరే మెగా హీరో ఇమేజ్ కాస్త కూడా చిక్కు చెదరలేదు. చరణ్పై ప్రేమను ఎప్పటిలాగే చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్లో కూడా చరణ్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ మూవీ ఏదైనా వస్తుంది అంటే చాలు వదలకుండా చూస్తారు. ఇక నార్త్ ఆడియన్స్ వల్ల రామ్ చరణ్ గారి రీసెంట్ డిజాస్టర్ మూవీ ఒక రికార్డును సాధించింది. ఇంతకీ ఏంటి ఆ మూవీ అంటే, రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 3 ఏళ్ళు కష్టపడ్డాడు. శంకర్ ప్రాంలో లేడు. ఆయన తెలిసినా కూడా ఆయన మీద గౌరవంతో ఈ సినిమా చేశారు రామ్ చరణ్ గారు. అయితే ఫ్యాన్స్ భయపడినట్టుగానే గేమ్ చేంజర్ డిజాస్టర్ అయ్యింది. అయితే హిందీలో గేమ్ చేంజర్ థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ డిజిటల్ మీడియాలో మాత్రం సత్తా చాటిందనే చెప్పాలి. హిందీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. హిందీ వెర్షన్ ఓటీటీ రైట్స్ నిర్మాత దిల్ రాజు జీ ఛానల్కి అమ్మేశారు. మార్చి 7న ఈ సినిమా G5 యాప్లో రిలీజ్ అవ్వగా, స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టిన రోజు నుంచి స్టిల్ ఈ రోజుకు గేమ్ చేంజర్ ట్రెండింగ్లో ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి రామ్ చరణ్ గారి క్రేజ్. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6 వారాలుగా టాప్లోనే ట్రెండింగ్ అవుతూ ఉంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాదు. అంతలా గేమ్ చేంజర్ని ఆదరించారు నార్త్ ఆడియన్స్. ఈ సినిమాకు G5లో 400 మిలియన్ వాచ్ టైం వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. అంతేకాదు, ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వగా ఆ టైంలోనే రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా జీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. అయితే 5 భాషల్లో ఈ సినిమా సాధించిన రికార్డును గేమ్ చేంజర్ జస్ట్ హిందీతోనే సాధించి చూపించింది. ఇలా రామ్ చరణ్ సినిమా డిజాస్టర్ అయినా రికార్డు మాత్రం సాధించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గారు బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు మన రామ్ చరణ్ గారు. ఇక పెద్ది సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారు మన రామ్ చరణ్ గారు. ఇక పెద్ద సినిమా హడావిడి ఏడాది ముందు నుంచే స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఈ మూవీ నుంచి రీసెంట్గా ఒక టైటిల్ పోస్టర్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.